ఓడి అమ్మంతంగా ఈడు ఇక్కడ ఉన్నాడు మ్యాడు అదేదో అది ఏంటంటే బ్యాన్ అయిపోయింది వారియర్ బ్యాన్ అయ్యింది అన్నాడు నాది బ్యాన్ అయింది నాది బ్యాన్ అయింది ఎప్పుడు వరకు 27-35 అంట అజ్జా 10 years 10 years బ్యాన్ నెక్స్ట్ మాయే సాయిరామ్ 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 నా గుద్దల పట్టాయిరా సాయిరామ్ అయ్యయ్యో ఇంత కష్టపడి తీసుకున్న అకౌంట్ కదా వారియర్ వాయిస్ సెట్టా పర్లేదు బ్రో ఇలా కొంచెం బెటర్ ఉంది చూసినా మీకు వినిపిస్తుంది నా వాయిస్ కొంచెం అల్లము ఎల్లిపాయ నిమ్మ హాయలు అటా హాయలు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నా జిమ్ గట్టికి కొడుతున్నా బాయ్ ఎట్లా బాక్స్ ఆఫీస్ కావాలి కదా మరి మీరు లైక్ కూడా చేశారు ఫాస్ట్గా వెయిటింగ్ ఫర్ 2 hours ఫ్రమ్ 2 hours అన్న నీకు ఏమైనా వేసుకున్నాం 10K లైక్స్ కొట్టేయాలి పిల్లలు మరి ఎట్లయితే గట్లా ఇవ్వాలి ఇవాళ ఒక్కొక్కని గుద్ద వల కొడతా నేను అమ్మ చెక్ బ్రో నమస్తే ఒక్కోటి జగడమే నా ఎదురుగా ఎవరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా జగడమే ఇప్పుడు చూడు ఒక్కొక్కనికి నా తాన కోడ్ వస్తాడు కానీ బోడు ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మతడే తరతరాల విసిరి రాతే తొలివేకు జారతడే అతడే లయన్ మనం మైక్ తీసుకుంటే మనమే వాడుతున్నాం లయన్ చేసేపు కదా నువ్వు ఒక పాట నేను ఒక పాట అంతాక్షరి పెట్టుకుంటే లైన్గా ఓ మొత్తం పొద్దున్నే కదన్న వారియరన్నా చెప్పారు ఎవరో కానీ చాలా మంది బ్యాన్ అవుతున్నాయి అట్లా ఎవరిది బేట ఎమ్యులేటర్లు ఆడతానా అంటే ఎందుకు బేట ఎక్కువ కిల్స్ కొడతానా డైరెక్ట్ డిటెక్ట్ అయిపోతుంది డిటెక్ట్ అవుతుందన్న ఏదో చెప్పారు అది మోమో ప్లేయర్ అని ఏదో అన్నాడు అప్పుడు వారియర్ నువ్వు ఆడేది ముమ్ములో కాదు కదా బేట వారియర్ నాది ఎంఎస్ఐ వారియర్ నాదే పోతుండొచ్చు బేట ఫస్ట్ అయినా నాది వదిలే బేట ఒకటి 2 కిల్స్కి ఏం పోతాయిలే బేట అడేదో బాట అనుకుంటున్నాడు డిటెక్ట్ కాదు నాది నేను అందుకని అప్పుడప్పుడు జర స్లోగా పోతా ఇట్లా మూమెంట్ బాట్లకి ఇట్లా ఇట్లా పోతా లీడర్ లాగా కనవాలని అప్పుడప్పుడు అప్పుడప్పుడు అందుకే ఇట్లా కొట్టాలా మొత్తం అగ్రెసివ్ గేమ్ ఆడద్దు బ్రో అప్పుడప్పుడు అట్లా బాట్లేక కొట్టాలి అన్న మీ జిమ్ యూనిసెక్స్ యూనిసెక్స్ కాదు బ్రో మల్టీసెక్స్ మా జిమ్ మాది మల్టీసెక్స్ బ్రో అంటే అందరు ఉంటారు చెక్కగాలు కూడా ఉంటారు నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరు కావాలని ఇట్లా నేను ఒకవేళ పబ్జి బ్యాన్ అయితే ఏం చేస్తాం అయ్యో బ్రో పబ్జి బ్యాన్ అయితే ఫ్రీ ఫైర్ ఉంది కదా బ్రో నాకు ఎంత ఇష్టం బ్రో అది అరే బ్రో ఇక చూడు బ్రో నేను మామూలుగా కొట్టా బ్రో ఫ్రీ ఫైర్లో అసలు నాకు ఇష్టమైన గేమ్ ఉన్నది బ్రో ఇంకా నాకు టెన్షన్ అయింది బ్రో నాకు బ్యాన్ అయినా ప్రాబ్లం లేదు బ్రో నాకు ఫ్రీ ఫైర్ ఉంది బ్రో నాకు ఎంత ఇష్టం బ్రో ఫ్రీ ఫైర్ రాత్రి కాగానే ఫ్రీ అవుతా ఫ్రీ ఫైర్ ఆడతా నిన్ను కూడా ఆడిపించుకోవటం బ్రో నువ్వు ఏడుంటావు బ్యాన్ అయితే ఏం చేస్తావు బ్యాన్ అయితే నాకేం కాదు బ్రో నాకు ఫ్రీ ఫైర్ ఉంది ఫ్రీ ఫైర్ కూడా బ్యాన్ చేసాను అనుకో జీటీఏ ఆడుకుంటా జీటీఏ కూడా బ్యాన్ చేసాను అనుకో ఫోర్ట్నైట్ ఆడుకుంటా ఫోర్ట్నైట్ కూడా బ్యాన్ చేసాను అనుకో కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకుంటా కాల్ ఆఫ్ డ్యూటీ కూడా బ్యాన్ చేసాను అనుకో నా లవడా ఆడుకుంటా లవడా లేప ఆడుకుంటా అన్నిటికీ సైజులు పెరిగిపోయాయి మస్తు అనిపిస్తుంది బ్రో ఇప్పుడు కొంచెం బాడీ మంచిగా టైట్గా కింద కూడా పెరిగింది బ్రో 1/2 ఇంచ్ మజిల్ పెరిగింది కింద మాటే మంత్రము మమతే మంత్రము నీ మమతే నీ మనవే మంగళహారము అది కామ్యానం కాశ్మీరం జీవితం గాలి వానలో వానలీడలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ఇంకోటి లైన్ ఇంకోటి
లైనా వాడు లైన్ వాడు రాకపోతే లైన్ హైలైట్ ఉంటుండే లైన్ లైన్ రవణ ఏంది రవణ మేడం దిగే లైన్ అని గేమా రవణ ఏం చేయాలి రవణ ఈసారి నేను రేపు బయట పెట్టేప్పుడు బురదల బర్రెలు పందులు పొరలాడతాయి కదా లయన్ అది పోయి నేను కూడా సౌండ్ చేస్తా తాళ్ళు పట్టుకో లయన్ కాదు కాదు తాళ్ళు పట్టుకొని పోతుంది దాని ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేస్తా పోయి తాళ్ళు తిప్పి పందుకి ఇచ్చి కొడతా అదే రీల్ పెడతా డైరెక్ట్ ట్రైనింగ్ అందిని బట్టి గుంజాల లైన్ తాడేసి దానికి గుంజుతుంటే సౌండ్ చేస్తుంది అప్పుడు రీల్ చేయాలి దాన్ని దాని సౌండ్ ఎంజాయ్ చేయాలి లయన్ దాని సౌండ్ రీల్ చేసుకుంటే ఎంజాయ్ చేయాలి పంది గుంజితే అంటే బ్రో గల్లీలు మొత్తం అరుస్తుంది అలా దోసుగాల నిలుస్తా ఇప్పుడు ఇప్పుడు లంచ్ జోడ్లా నన్ను పట్టుకోబోతున్నారు రండి రాని నిలుస్తుంది ఎవడు రాడు ఎందుకు అంతా కొట్టాలనుకుంటుంటే పందులు అన్ని పరారు అయిపోతాయి గల్లీలకి ఒక్క పంది కూడా కనడదా పంది పీ చాలా మంచిది లైన్ దొరికితే అదృష్టవంతుడు నేను పంది పీ అందరు ఇంట్లో అల్మార్లో పెట్టుకోవాలంట లైన్ మస్తు దోమలు కాదు ఎక్కువైతే పైసలు ఎక్కువ జమ అయితే అల్మార్లో పెట్టుకుంటే పందిపి చాలా మంచిది లైన్ అయ్యో అది తెలియదు ఎవరికి అదృష్టం పందిపి అదృష్టం బేట ఇంట్లో పెట్టుకుంటే అరే బేటా చెడు ఎప్పుడైనా స్మెల్ వస్తుంది కదా బేటా చెడు ఏం మాట్లాడతాడు ఆయన నాకు అర్థం కాదు ఎండిపోయినాక ధనం అవుతుంది బేటా అది పందిపి ధనం అవుతుంది ఒకసారి ట్రై చేయను ఒక సినిమాలో అది ఏనుగు పియ్యి పెట్టారు సూట్ కేసులో పట్టుకొని పోతారు అది సినిమాలో రాజేంద్రుడు సూట్ కేసులో పట్టుకొని పోతే అలా బంగారం కదా లాస్ట్కి అట్లనే అవుతుంది మీకు తెలియదు చిన్నపిల్లలు మీరు పందిపి దాచిపెట్టాలి అర్మాల లోపల పురుగులు గిట్ల ఉంటే చచ్చిపోతాయి మళ్ళీ నెల అయినాక చూస్తే బంగారం అవుతుంది ఇంతగడ్డ దగ్గర అర్ధ కిలో వస్తుంది బంగారం పందిపి పెడితే పెట్టి ఒకసారి మీరు ఇట్లా రీల్ పెట్టాలి బ్రో ట్రైనింగ్ లో పోతాయి ఇట్లాంటివి ఎవరు తెలియదు అవి అవసరం వచ్చే ఏరైంది బ్రో మీరు డైరెక్ట్ పీ పెడుతుంది లేదా హైలైట్ ఉంటుంది పీ కూడా ఇట్లా షార్ప్గా వస్తుంది పైన అది మన కాదు అది మన బయట ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ ఇట్లా స్టైలిష్ గా పెడతారు చూడు సేమ్ అట్లనే ఉంటుంది పీ అది ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటుంది ల్యాండ్ కోన్ ఐస్ క్రీమ్ తిప్పుతారు కదా బ్రో వాడు కోన్ ఐస్ క్రీమ్ ఇట్లా క్రీమ్ ఎగ్జాక్ట్ అట్లనే పెడుతుంది పందిపి ఒక్కసారి మీరు చూడండి కావాలంటే యూట్యూబ్ లో కొట్టండి వీడియోస్ ఉంటాయి చాలా మంచిది బ్రో అది ఎవరు చెప్పరు మంచివాడని చెప్తాడు బ్రో ఇది పెట్టుకో పలానా ఇది పెట్టుకో పందిపి పెట్టుకో ధనం అవుతుంది బంగారం అవుతుంది ఎవడని చెప్తే ఎప్పుడు ఎందుకు వానికన్నా ఎక్కువ సంపాదిస్తావు నువ్వు అట్లా నువ్వు ఒకసారి పెట్టి చూడు ఇన్స్టాలో రీల్ చేయి ఇది పెడితే నెల రోజుల తర్వాత బంగారం అవుతా అని చెప్పి రీల్ చేయి ట్రైనింగ్లోకి పోతే చూడాను చూస్తేలే పెట్టాలి ఆయన హైలైట్ అసలు అవి ఇంకోటి అవి ఎక్కుతాయి కదా ఆయన ఎక్కినప్పుడు కూడా పెట్టాలి రీల్ హైలైట్ ఉంటది చూసిన పందులు వేసుకుంటున్నాయి చలిగా అని చెప్పి రీల్ చేస్తా ట్రెండింగ్ పందికి చలి పెట్టదు మామూలుగా పందికి చలి పెట్టదు నేను పందిని ఒకసారి రాళ్ళతో కొడితే కూడా దానికి దెబ్బగలను నేను చూస్తుంది భయమైంది నాకు దిగ్గమైన నుంచి లేలే అసలు దానికి తాళ్ళు దాని తోలు ఎంత మనం పోతామేమో కానీ అది పోదు